మీకు స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో నేను జూలై 29న యూట్యూబ్‌లో పబ్లిష్ చేశాను. రెగ్యులర్ వ్యూవర్‌షిప్ వచ్చింది. ఆ 6 మినిట్స్ వీడియోలో నేను లాస్ట్ ఫైనల్ క్లిప్ షార్ట్ వీడియోలోకి ట్రిమ్ చేసి నా యానిమేషన్ ఛానల్‌లోకి పోస్ట్ చేశాను. 10,000 వ్యూస్ అయితే వచ్చాయి. ఆ వీడియో నేను బాగా ఎస్‌ఈఓ చేయలేదు. ఆ ఛానల్ యాక్టివ్‌గా కూడా లేదు. అయినా బాగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ కార్టూన్ షార్ట్ వీడియోస్ ఆన్ మొబైల్. ఒకసారి మీరు ఈ వీడియోస్ చూసే ముందు పార్ట్ 1 ఒకసారి చెక్ చేసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. స్టెప్ నెంబర్ 1, మనం చేసే వీడియోకి టాపిక్ కావాలి. మన వీడియో బాగా వ్యూస్ రావాలంటే ఆ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే కొన్ని టాపిక్స్ అయితే చెప్తాను చూడండి. రిలేటబుల్ షార్ట్స్, ఫన్నీ షార్ట్స్, షేర్ టు ఫ్రెండ్స్. ఈ టాపిక్‌లో మీకు నచ్చిన టాపిక్ ఏది సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు ఏదైనా కొత్త టాపిక్ కూడా మీరు వెతుక్కోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, మన వీడియోకి అయితే స్క్రిప్ట్ అయితే కావాలి. మీకు గనుక రైటింగ్ స్కిల్స్ అయితే ఉంటే మీరే రాసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో ఉన్న డీటెయిల్స్‌తో మీకు మీరే సొంతంగా స్క్రిప్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ మీద చూస్తున్నది నేను వీడియో చేయబోయే స్క్రిప్ట్ అనమాట. నెంబర్ 3, డ్రాయింగ్ కార్టూన్ క్యారెక్టర్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్స్. మీ మొబైల్ ఫోన్‌లో ఐబీఎస్ కినెటిక్స్ యాప్ అయితే ఓపెన్ చేసి మీరు వీడియో అయితే ఏ రేషియోలో చేద్దాం అనుకుంటున్నారో ఆ రేషియోలో మీరైతే క్యాన్వాస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాన్వాస్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి అయితే మనం ఐబీఎస్ కినెటిక్స్ యాప్‌లో అవుట్‌లైన్స్ అయితే గీసుకోవాలి బ్యాక్‌గ్రౌండ్‌కనమాట. ఫస్ట్ అయితే అవుట్‌లైన్స్ అయితే గీసుకోవాలి. అవుట్‌లైన్స్ అయితే గీసుకున్న తర్వాత మన వీడియోకి అయితే నెక్స్ట్ ఏం చేయాలంటే అవుట్‌లైన్స్ అయిపోయాక బకెట్ ఆప్షన్ అయితే ఉంటుంది. బకెట్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళి మన అవుట్‌లైన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్‌కి అయితే మనకు నచ్చిన కొంచెం సింపుల్ అలాగే లైట్ కలర్స్ అయితే తీసుకుంటే మన బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట కార్టూన్ వీడియోకి. లైట్ కలర్స్ అయితేనే మన వీడియో అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీరైతే డార్క్ అలాగే కాంట్రాస్ట్ కలర్స్ అయితే యూజ్ చేయొద్దు. ఓన్లీ లైట్ కలర్స్ అయితే వాడండి. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం డ్రా చేసుకొని కంప్లీట్ అయిపోయాక ఐబీఎస్ కినెటిక్స్ యాప్‌లో మనకి యారో మార్క్ అయితే ఉంటుంది. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసి మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓ బ్యాక్‌గ్రౌండ్ అయితే గీసాననమాట. నెక్స్ట్ అయితే నేను ఒక కార్టూన్ క్యారెక్టర్ అయితే గీద్దాం అనుకుంటున్నాను వితౌట్ ఫేస్. అందుకని ఐసు, మౌతు, హెయిర్ స్టైలు, లెగ్స్, హ్యాండ్స్ అయితే గీసాననమాట. డ్రా చేసి ట్రాన్స్పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కింద అయితే ఐబీఎస్ కినెటిక్స్ యాప్‌లో డ్రా చేసుకుంటున్నాను. అలాగే సెకండ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా డ్రా చేసుకున్నాననమాట. కావాలంటే మీరు రిఫరెన్స్ ఇమేజెస్ అయితే గూగుల్ క్రోమ్‌లో ఉంటాయి. ఆ గూగుల్ క్రోమ్ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే కార్టూన్ క్యారెక్టర్ అయితే బెడ్ మీద అయితే స్లీప్ చేస్తున్నట్టు ఉంటాను కాబట్టి బ్లాంకెట్ కూడా డ్రా చేసుకున్నాననమాట. బ్లాంకెట్ కూడా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్యారెక్టర్ అయితే గీసాననమాట. మీరైతే లాస్ట్ అయితే క్యారెక్టర్ అయితే గీయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం లాస్ట్ గీస్తే ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. నా స్క్రిప్ట్‌కి తగ్గట్టు అనమాట. మీకైతే పిక్సెల్ ల్యాబ్ అవసరం లేదు. నేను పిక్సెల్ ల్యాబ్‌లోకి అయితే వచ్చి నేనైతే ఒక కార్టూన్ క్యారెక్టర్ అయితే గీసుకున్నాను కదా! ఐస్, మౌత్, హెయిర్ స్టైలు అలాగే హ్యాండ్స్, లెగ్స్‌తో నేనైతే ఇప్పుడు దానికైతే ఒక సోషల్ మీడియా ఐకాన్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకైతే ఒక ఇన్‌స్టాగ్రామ్ లోగో అయితే తీసుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్ లోగో తీసుకొని ఆ కార్టూన్ క్యారెక్టర్ యొక్క బ్యాక్‌కి అయితే వెళ్ళి ఇలా చేసి నెక్స్ట్ 3డీ రొటేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది పిక్సెల్ ల్యాబ్‌లో. ఆ 3డీ రొటేషన్ ఆప్షన్ ద్వారా ఎక్స్ యాక్సిస్ అలాగే వై యాక్సిస్ కూడా నేనైతే సెట్ చేసుకుంటున్నాననమాట. ఓకే. సరిగ్గా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాలరీలోకి అయితే వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఒకసారి చూసుకొని బ్యాక్‌గ్రౌండ్‌కి అయితే ఇమేజ్ అయితే మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇమేజ్ అయితే సేవ్ అయితే చేసుకుంటున్నాననమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే చూపిస్తాను. వీడియో ఎడిటింగ్ అయితే మీరు స్కిప్ అయితే చేయొద్దు. నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే మీకు ఇన్‌షాట్ యాప్‌లో చూపిస్తాను. కావాలంటే మీరు కైన్ మాస్టర్‌లో కూడా చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌లో ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసి వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఒక బ్లాక్ కలర్ అయితే ఒక బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని మనమైతే వీడియోకైతే ఆడియో అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడియో ఇంపోర్ట్ చేసుకొని ఆడియోకి ఏమన్నా గ్యాప్స్ అయితే ఉంటే స్ప్లిట్ ఆప్షన్ ద్వారా మనమైతే ఎడిట్ అయితే చేసుకొని ఆ స్ప్లిట్స్ ద్వారా ఆడియోలో ఉన్న గ్యాప్స్ అయితే మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పీఏపీలోకి అయితే వెళ్ళి ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే నేనైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకొని ప్లే చేసి అయితే చూసుకుంటున్నాను. ఫస్ట్ డైలాగ్ అయితే ఎక్కడి దాకా వచ్చిందో అక్కడి దాకా స్ప్లిట్ అయితే చేసుకున్నాను. చేసుకొని మళ్ళీ పీఏపీలోకి అయితే వెళ్ళి గ్రీన్ స్క్రీన్ మౌత్ యానిమేషన్ వీడియోస్ అయితే మనకి యూట్యూబ్‌లో చాలా అయితే ఉంటాయి. అలాంటి వీడియో అయితే ఒకటి తీసుకొని మనకైతే కరెక్ట్ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయితే చేసుకొని సరిగ్గా మౌత్‌కి అయితే ఫిట్ అయ్యేలాగా అయితే నేనైతే అడ్జస్ట్ అయితే చేసి డైలాగ్ అయితే వచ్చాక స్ప్లిట్ అయితే చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయితే చేస్తున్నాననమాట. నెక్స్ట్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ కార్టూన్ ఫేస్ దగ్గర అయితే ఒక ఆడియో అయితే వస్తుంది. ఆ ఆడియో ఎక్కడి దాకా అయితే వస్తుందో ఆ ఇన్‌స్టాగ్రామ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అయితే నేను అక్కడి దాకా పెంచుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే స్ప్లిట్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేస్తున్నాను. ఓకే. డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కూడా సేమ్ మళ్ళీ పీఏబీ ద్వారా వెళ్ళి పీఐబీ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ మౌత్ వీడియో అయితే ఉంటుంది కదా! ఆ మౌత్ వీడియో
నేనైతే ఇంపోర్ట్ చేసుకుని కట్అవుట్ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ అయితే మొత్తం అయితే రిమూవ్ చేశాను. ఇది హ్యూమన్ క్యారెక్టర్ కాదు, ఇన్‌స్టాగ్రామ్ లోగో కాబట్టి మౌత్ ఏం చేస్తున్నానంటే కొంచెం రొటేట్ అయితే చేస్తున్నాననమాట రైట్ సైడ్‌కి. రొటేట్ అయితే చేసి నేనైతే జూమ్ అవుట్ అయితే చేస్తున్నాననమాట. జూమ్ అవుట్ అయితే చేసి ప్లే అయితే చేస్తున్నాననమాట. ప్లే చేశాక ఒకసారి అవుట్‌పుట్ అంతా నేనైతే చెక్ అయితే చేసుకుంటున్నాననమాట. మనం ఇలాంటి కార్టూన్ వీడియో ఇచ్చినప్పుడు చివరైతే మనం ఏదైనా టెక్స్ట్ అయితే పెడితే బాగా అట్రాక్టివ్‌గా అయితే ఉంటుంది. ఓకే. నేనైతే మొత్తం క్వాలిటీ అని సెలెక్ట్ చేసుకుని వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకుంటున్నాను. ఫైనల్‌గా అయితే నేను ఎడిట్ చేసిన వీడియో ఫైనల్ క్లిప్ అయితే 1 అయితే ఇలా అయితే ఉందనమాట. టైం చాలా అయింది. పడుకుందాం. అప్పుడే పడుకుంటావా? పడుకోకు. ఆగు. ఎవరు? నేను ఇన్‌స్టాగ్రామ్‌ని. డేటా మిగిలిపోయేలా ఉంది. కొంచెంసేపు రీల్స్ చూసి పడుకోద్దా. రీల్స్ చూడు. నేను చేసిన ఫైనల్ క్లిప్ 2 వీడియో అయితే ఇలా అయితే ఉందనమాట. టైం చాలా అయిపోతుంది. నిద్రపోదాం. ఆగు. అప్పుడే నిద్రపోతావా? ఎవరు? నేను యూట్యూబ్ షార్ట్స్‌ని. డేటా ఉంది కదా ఈరోజు. కొంచెంసేపు షార్ట్‌లు చూద్దుగా. షార్ట్స్ బాగుంటాయి చూద్దుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలు అయితే క్లిక్ చేసి చూడండి.